దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు అండి. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన వర్తమానాన్ని విందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో షాలేం ఆరాధన మందిరంలో మేమందరము చేరి మీ శ్రేష్టమైన నామాన్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆరాధనలో ఆరాధించడానికి కావలసిన ఆరాధన అంశాలన్నీ వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మట్టివాడును దుమ్ము ధూళి వంటి వాడినైన నన్ను మీ యొక్క సులువు చాటున మరుగు చేయండి తండ్రి. మీరు ఏమై ఉన్నారో మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. మీరు మాట్లాడితే వినాలని మేమెంతో ఆశతో ఇక్కడ చేరి ఉన్నాం ప్రభువా. మీరు మాత్రమే మాట్లాడండి ప్రభువా. నా సొంత మాటలు, సొంత తలంపులు ఎవ్వరికి ఉపయోగపడవు నాయన. మీ పరిశుద్ధాత్మతో దీనదాసుని నింపి మీరే మీ యొక్క గొప్ప గుణలక్షణాలను వాక్యం ద్వారా మాకు బయలుపరుచుకోమని, తద్వారా ఆత్మతోనూ సత్యముతోనూ వాక్యానుసారంగా ఆరాధించినట్లు సహాయము చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని గురించిన విషయాలు మానవులైనటువంటి మనకి దేవుని గురించిన విషయాలు అర్థమవ్వాలి అంటే మనము మన సొంత శక్తితోనూ, సొంత జ్ఞానంతోనూ, సొంత తెలివితేటలతోనూ ఆయన గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు మనకు ఏమీ అర్థం కాడు. ఒకవేళ అర్థమైనా కానీ సగం సగం మాత్రమే అర్థమవుతాడు. ఈ రోజుల్లో సమాజంలో చాలామంది చాలా రకాలుగా దేవుళ్ళని తయారు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే వారు సొంత జ్ఞానాన్ని ఉపయోగించి దేవుణ్ణి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. వారి యొక్క సొంత తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి ఇతనే దేవుడు అని నిర్ధారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దేవుని గురించిన విషయాలు మానవులైనటువంటి మనకి అర్థం అవ్వాలంటే, కరెక్ట్గా పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలంటే ఏం చేయాలి అంటే దేవుడే తనంతట తానుగా తన గురించిన విషయాలు తన వాక్యం ద్వారా మనకి బయలుపరుచుకోవాలి. అంటే దేవుడే తన గురించి తాను చెప్పుకోవాలి. దేవుడే తన గురించిన విషయాలు తానే వాక్యం ద్వారా మనకి రివీల్ చేసుకోవాలి. ఆయనే ప్రత్యక్షపరుచుకుంటే కానీ ఆయన గురించిన విషయాలు మనకి అర్థం కావు. మరి మనం కలిగి ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన గురించిన విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆశ, తపన ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే దేవుడు తన గురించిన విషయాలు బయలుపరుచుకుంటాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట నరునికి ఘనత. దేవుడు తన గురించిన విషయాలు ఎవరైతే తనను శోధిస్తారో, ఎవరైతే తనను గురించి విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారో, ఆకలి కొని ఆయన దగ్గరికి వస్తారో ఆయనకు మాత్రమే తన గురించిన విషయాలు ఆయన బయలుపరుచుకుంటాడు. రెండో విషయం ఏమిటంటే మన మేధస్సు లేక మన తెలివితేటలు, మన యొక్క జ్ఞానం ఏ పాటితో దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన గురించిన విషయాలు చాలా అర్థమయ్యే విధంగా బోధించాలన్న ఉద్దేశంతో ఉపమానాల ద్వారా కావచ్చు, తనను తాను ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని వస్తువులతో పోల్చుకోవడం ద్వారా కావచ్చు, నా బిడ్డలకి నా గురించిన విషయాలు తెలియజేసుకుంటాను అని చెప్పేసి దేవుడు తన గురించిన విషయాలు బయలుపరుచుకోవడం జరిగింది. డైరెక్ట్గా చాలా గొప్ప హై సౌండింగ్ స్టఫ్ ద్వారా దేవుడు మనకి తన గురించిన విషయాలు
తెలియజేసే ప్రయత్నం చేస్తే మనకు అర్థం కాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభువారిని బైబిల్ గ్రంథంలో గొర్రె పిల్లతో పోల్చారు. ఎందుకు గొర్రె పిల్లతో పోల్చారంటే, ఆ గొర్రెకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి. గొర్రె యజమాని దగ్గర విధేయత చూపిస్తుంది, చాలా సౌమ్యంగా ఉంటుంది, చాలా సాధు జంతువు. ఆ లక్షణాలన్నీ దేవునిలో ఉన్నాయి. అదే యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్లో యూదాగోత్రపు సింహంతో పోల్చడం జరిగింది. ఆ సింహానికి ఉండేటువంటి లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా ఉన్నాయి. ఆ సింహానికి ఉండేటువంటి పౌరుషం కావచ్చు, రాజసం కావచ్చు. అది ఒక అడవికి రాజు, మన దేవుడు రాజులకు రాజు. సో తన గురించిన విషయాలు ఇలా గొర్రెపిల్లతోనూ, సింహంతోనూ, లేక ద్రాక్షావళితోనూ ఇలా పోల్చుకోవడం ద్వారా దేవుడు మనకు అర్థమయ్యే విధంగా బోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దేవుడు తన గురించిన విషయాలు మానవులైనటువంటి మనకు తెలియచేయటానికి ఈరోజు ఏ విధంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే, దేవుడు తన గురించి బైబిల్లో ఏమని చెప్పుకోవడం జరిగిందంటే, గాడ్ ఈజ్ లైట్, దేవుడే ఈ లోకానికి వెలుగు. ఈరోజు మన ఆరాధన వర్తమానం యొక్క అంశం ఏమిటంటే, గాడ్ అండ్ హిజ్ లైట్, దేవుడే వెలుగు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను ఇక్కడ చెప్పుకుంటూ, ఆయన తన గురించి ఏమని చెప్పుకుంటున్నారంటే, నేను ఈ లోకానికి వెలుగుని అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. నేను ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చిన ఒక వెలుగును అని దేవుడు తన గురించి తాను తెలియజేసుకోవడం జరిగింది. ఎందుకు దేవుడు తనను తాను వెలుగుతో పోల్చుకోవడం జరిగింది? వెలుగు దేనికి సాదృశ్యంగా ఉన్నది? తనలో ఉన్నటువంటి ఏ గుణలక్షణాలను మనకు తెలియచేయటానికి తనను తాను వెలుగుతో పోల్చుకోవడం జరిగిందంటే, లైట్ ఈజ్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ 4 క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. వెలుగు అనేది దేవునిలో ఉన్నటువంటి 4 లక్షణాలకి సాదృశ్యంగా ఉన్నది. బైబిల్ పండితులు ఇలా అంటారు, వెలుగు అనేది దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధతకి, దేవునిలో ఉన్నటువంటి మంచితనానికి, దేవునిలో ఉన్నటువంటి సత్యానికి, దేవుని యొక్క జ్ఞానానికి సాదృశ్యంగా వెలుగు ఉన్నది. ఈ 4 క్యారెక్టర్స్ తనలో ఉన్నాయి అని చెప్పుకోవడానికి దేవుడు నేను వెలుగుని అని ఒక్క మాటలో తెలియచేయడం జరిగింది. ఏంటి ఆ 4 క్యారెక్టర్లు చెప్పండి? దేవుని యొక్క గుడ్నెస్, మంచితనము, పరిశుద్ధత, సత్యము మరియు జ్ఞానము. ఈ 4 లక్షణాల యొక్క రిప్రజెంటేషనే లైట్ అన్నమాట. ఈ 4 లక్షణాలకి ఆపోజిట్ ఏమిటి? మంచితనానికి ఆపోజిట్ ఏంటి? చెడు. తర్వాత పరిశుద్ధతకి ఆపోజిట్ అపవిత్రత లేక అపరిశుద్ధత. సత్యానికి ఆపోజిట్ అసత్యం. తర్వాత జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానం. ఈ 4 ఆపోజిట్ లక్షణాలు ఉన్నాయే, అది చీకటికి సాదృశ్యంగా ఉన్నాయి. వెలుగుకి ఆపోజిట్ చీకటి ఎలానో ఈ 4 లక్షణాలకు ఆపోజిట్గా ఈ 4 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకానికి వెలుగును అంటున్నాడంటే, నేను ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ లోకంలో చీకటి ఉన్నది, ఈ చీకటి లోకాన్ని వెలిగించడానికి వచ్చినటువంటి వెలుగు నేనే అని దేవుడు చెప్తా ఉన్నాడు. నన్ను వెంబడించేవాడు అంటే ఆయనను విశ్వసించేవాడు, ఆయన్ని ఫాలో అయ్యేవాడు ఇంకెన్నడూ కూడా చీకటిలో ఉండడు. అంటే చీకటికి సంబంధించిన ఆ 4 క్యారెక్టర్లు ఉన్నాయే, ఆ 4 క్యారెక్టర్లు దేవుణ్ణి వెంబడించే వారిలో ఉండవు. దేవుని వెంబడించే వారిలో దేవుల్లో ఉన్నటువంటి ఈ 4 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. ఒకవేళ నేను దేవుని వెంబడిస్తున్నాను, నేను వెలుగులో ఉన్నాను అని చెప్పుకుంటూ మనలో మంచితనం కానీ, పరిశుద్ధత కానీ, సత్యం కానీ, ఇంకోటి
పరిశుద్ధత కానీ లేకపోతే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు అని అర్థం. చీకట్లో ఉండే ఆరాధన చేస్తున్నావు, చీకట్లో ఉండే ప్రసంగాలు చేస్తున్నావు, చీకట్లో ఉండే పరిచర్యలు చేస్తున్నావు, చీకట్లో ఉండే గొప్ప బోధకుడు అని పేర్లు తెచ్చుకుంటా ఉన్నావు. ఈ 4 క్యారెక్టర్ మనలో లేకపోతే ఇంకా చీకట్లోనే ఉన్నావు అని అర్థం. దేవుడు మనల్ని వెలిగించడానికి వచ్చిన ఒక వెలుగై ఉన్నాడు. ఈ లోకమంతటికి ఆయనే వెలుగై ఉన్నాడు. అయితే ఆరాధన అనేది వ్యక్తిగతం కాబట్టి కీర్తనల గ్రంథం 27:1 ఈ మాట రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 27:1. కీర్తనలు యెహోవా నాకు వెలుగు. యెహోవా ఎవరికి వెలుగు? పర్సనల్గా ఇక్కడ భక్తుడు చెప్పుకుంటున్నాడు. లోకం మొత్తానికి వెలుగు, ఓకే, కాదంటలేదు. పర్టికులర్గా వ్యక్తిగతంగా అన్వయించుకుంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఏమంటే చెప్తున్నాడు? యెహోవా లోకం మొత్తానికి మాత్రమే కాదు, ముందు నాకు వెలుగు, పర్సనల్గా హీ ఈజ్ మై లైట్ అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఆరాధించవలసిన మొదటి అంశం ఏంటంటే, దేవా నీవు ఈ లోకానికి వెలుగువి, అంత మాత్రమే కాకుండా నాకు వెలుగువి, పర్సనల్గా నన్ను వెలిగించిన దేవుడు నువ్వు, అందును బట్టి నీకు వందనాలు అని ఆరాధన చేద్దాం. 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రం కూడా లేదు. మరి ఈరోజు ఆయన మనకి వెలుగు కదా, మనల్ని వెలిగించాడు కదా, కాబట్టి మనలో కూడా ఏమాత్రం ఏముండకూడదు? చీకటి ఉండకూడదు. చీకటికి సాదృశ్యమైన ఆ 4 లక్షణాలు ఉండకూడదు. ఆయనలో చీకటి లేదు, మనలో కూడా చీకటి ఉండకూడదు అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆయన మాత్రమే వెలుగు కాదు, ఈరోజు మనల్ని ఏం చేశాడు చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరంటే ఎవరక్కడ? ఆయనను విశ్వసించిన మనమందరము. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యాక్చువల్గా ఎవరు వెలుగు లోకానికి? దేవుడు లోకానికి వెలుగు. ఈరోజు ఆయన విశ్వసించిన మనల్ని దేవుడు ఏ విధంగా చేశాడు? నేను మాత్రమే కాదు, మీరు కూడా నన్ను విశ్వసించారు కాబట్టి, నా క్యారెక్టర్లన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ లోకానికి వెలుగు. ఈరోజు ఆరాధించవలసిన మరొక అంశం ఏంటంటే, దేవా నిజానికి నేను చీకటి సంబంధిని, నాలో ఎలాంటి పరిశుద్ధత కానీ, మంచితనం కానీ, సత్యం కానీ, జ్ఞానం కానీ లేవు, కానీ నన్ను వెలిగించి నన్ను కూడా ఈ లోకానికి, ఈ సమాజానికి, ఈ సంఘానికి, లేక నేను నివసిస్తున్న నా ప్రాంతానికి, నేను ఉద్యోగం చేస్తే ఆ ప్రాంతానికి నన్ను ఒక వెలుగుగా నియమించావు. నిజానికి వెలుగుగా పిలువబడే అర్హత నాకు లేదు, కానీ నన్ను వెలుగుగా చేసావు నాయనా. నా దీపాన్ని వెలిగించావు ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రం. నిజానికి మనం వెలుగుగా పిలవబడేంత అర్హత ఉందా మనకి? నీలో దేవుని యొక్క వెలుగును చూశాను అని కొంతమంది అంటూ ఉంటారు. ఆ అర్హత మనకున్నదా? లేదు. కానీ ఆ అర్హత ఎవరిచ్చారు మనకి? మన దేవుడే ఇవ్వటం జరిగింది. ఈరోజు మనం ఆరాధించవలసిన మరొక అంశం ఏంటంటే, ప్రభువా నీవు మాత్రమే వెలుగుగా ఉండకుండా నీ వెలుగుని నాకు ఆపాదించి నన్ను కూడా వెలిగించిన దేవా, నన్ను కూడా ఈ లోకానికి వెలుగుగా చేసిన దేవా, అందును బట్టి నీకు స్తోత్రం అని ఆరాధన చేయాలి. ఇంకెవరికి దేవుడు మనల్ని వెలుగుగా నియమించాడంటే చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 47వ వచనము. అపోస్తుల కార్యాల గ్రంథం 13:47. అక్కడ పౌలు బర్నబాల గురించి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారి గురించి ఒక మాట పలుకుతారు. చదవండి. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అన్యజనులకు మనల్ని దేవుడు ఏ విధంగా నియమించాడు? వెలుగుగా నియమించాడు. ఆ సందర్భంలో పౌలు బర్నబాల గురించి అక్కడ రాయబడతా ఉంది. ఈరోజు ఆ వాక్యం నీకు నాకు కూడా వర్తిస్తుంది. మన కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, మన చుట్టుపక్కల నైబర్స్లో చాలామంది అన్యజనులు ఉన్నారు.
ఆ అన్యజనులకి దేవుడు మనల్ని ఏ విధంగా నియమించాడు? వెలుగుగా నియమించాడు. ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశింప చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అన్యజనులకు నన్ను వెలుగుగా నియమించిన దేవా నీకు స్తోత్రం అని ఆరాధన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుని గురించి ఉంటుంది. అదేమిటంటే, దేవుడు జ్యోతిర్మయుడు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడు, మన దేవుడు జ్యోతిర్మయుడై ఉన్నాడు. జ్యోతిర్మయుడకు తండ్రి అని ఆయనకి పేరు. జ్యోతిర్మయుడు అంటే అర్థమేంటి? జ్యోతిర్మయుడు అని అంటే అర్థమేంటి? బయట పాట పాడుతూ ఉంటారు, క్రైస్తవ భక్తి గీతం, జ్యోతిర్మయుడా అని. మంచిదే, పాడటం మంచిదే, మంచి పాటే. అర్థమేంటి? అర్థం తెలుసుకోకుండా పాట పాడితే ఉపయోగం లేదు. జ్యోతిర్మయుడు అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఏముంటుందంటే, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఉంటుంది. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే వెలుగునకు జనకుడు ఆయనే, వెలుగునకు పిత ఆయనే. ఆయనలో నుండే వెలుగు ఉద్భవించింది. జాతిపిత మహాత్మా గాంధీ అంటారు, ఫాదర్ ఆఫ్ ద నేషన్. మన భారతదేశానికి ఫాదర్ ఎవరు? జాతిపిత ఎవరు? గాంధీ గారు. వెలుగునకు పిత దేవుడు, వెలుగునకు పిత. ఫాదర్ ఆఫ్ ద లైట్ ఈజ్ అవర్ గాడ్. ఫాదర్ ఆఫ్ లైట్, జ్యోతిర్మయుడు అంటే అర్థము అదనమాట. ఈరోజు మనం ఆరాధించవలసిన దేవా, నువ్వెంత గొప్పవాడివంటే వెలుగునకు పితగా, వెలుగునకు ఫాదర్గా నువ్వు ఉన్నావు ప్రభువా. అంత గొప్ప దేవుడు నువ్వు. అందును బట్టి నీకు స్తోత్రం అని ఆరాధన చేద్దాం. ఈ వెలుగుకి పర్టికులర్గా బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఆశ్చర్యకరమైన తన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆయన ఏం చేశాడు? పిలిచాడు. అప్పటి వరకు మనం ఎక్కడున్నాము? చీకటిలోనూ అంధకారంలోనూ ఉన్నాం. చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఇన్వైట్ చేశాడు. అలాంటి ఆహ్వానం ఇచ్చిన దేవుడు ఎవరు లేరు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆహ్వానించినటువంటి దేవుడు అని చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు ఈ భూమి మీద. మన దేవుడే. భూమి మీద ఉన్నటువంటి విగ్రహాలన్నీ చీకటి సంబంధమే కాబట్టి, అవే చీకటి కాబట్టి ఇంకా ఇతరుల్ని ఎలా ఆహ్వానిస్తాయి వెలుగులోనికి? మన దేవుడు వెలుగై ఉన్నాడు. తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆహ్వానించాడు, ఇన్విటేషన్ ఇచ్చాడు. సపోజు ముఖ్యమంత్రి గారు తన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటా ఉంటే మనకి ఇన్విటేషన్ ఇచ్చాడు అనుకోండి, మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకు ఇన్విటేషను ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వచ్చింది, లేక మంత్రి గారి దగ్గర నుండి వచ్చింది, పలానా పెద్ద ఆయన దగ్గర నుండి నాకు ఇన్విటేషన్ వచ్చింది అని ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉంటాం, చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నేను ఇన్వైట్ చేస్తున్నాను. దేవుడిచ్చాడు ఇన్విటేషన్ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనకి. ఇలాంటి ఇన్విటేషన్ ఎవరైనా ఇచ్చారా? ఇంత గొప్ప ఇన్విటేషన్, ఇంతకంటే గొప్ప ఇన్విటేషన్ ఏదైనా ఉంటుందా? మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఇన్విటేషన్ కంటే కూడా దేవుడిచ్చినటువంటి ఆహ్వానం ఏదైతే ఉందో అదే అత్యంత గొప్ప ఆహ్వానం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆహ్వానించాడు. అందును బట్టి మనం ఆరాధన చేద్దాం. దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనము. 2వ అధ్యాయము 22వ వచనం. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. వెలుగు యొక్క నివాస స్థలం ఎవరి దగ్గర ఉన్నది? మన దేవుని దగ్గర ఉన్నది. వెలుగు యొక్క నివాస స్థలం మన దేవుడే. అంటే ఆడపిల్లకి పుట్టినిల్లు, మెట్టినిల్లు అని 2 ఉంటాయి.
ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత మెట్రినీళ్ళకి వెళ్తారు. వెలుగుకి పుట్టినిల్లు ఎవరు? ఈ వాక్యం ప్రకారం దేవుడే. ఇప్పుడు దేవుడు తన వెలుగును మనకిచ్చాడు కదా, మనల్ని వెలిగించాడు కదా, తన వెలుగుని మన మీద ప్రకాశింపచేశాడు కదా. ఇప్పుడు వెలుగు యొక్క మెట్టినిల్లు ఎవరు? మనం, నువ్వు నేను. వెలుగు యొక్క పుట్టినిల్లు దేవుడైతే వెలుగు యొక్క మెట్టినిల్లు ఎవరు? నువ్వు నేను. వెలుగు యొక్క నివాస స్థలం దేవుడు. వెలుగు ఆయనలో నుండే, అక్కడ నుండే ఉద్భవించడం జరిగింది. ఇంత గొప్ప వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుడు మన జీవితాల్లోనికి ఉదయించక ముందు మనం ఏ స్థితిలో ఉన్నాము అని వాక్యం చెప్తా ఉందంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, మరణ ఛాయల్లో ఉన్నాము, చీకటిలో ఉన్నాము. మరణ ఛాయల్లోనూ చీకటిలో ఉన్న వారికి ఏం ఉదయించింది? వెలుగు ఉదయించను అని అక్కడ వాక్యం రాయబడతా ఉంది. దేవుడు మన జీవితాల్లోనికి రాబోయే ముందు మనం ఏ స్థితిలో ఉన్నామంటే మరణ ఛాయల్లో ఉన్నాం, ఇంకా చీకటిలో ఉన్నాం, మరణం యొక్క అంచుల్లో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ స్టెప్ మరణమే, నెక్స్ట్ స్టెప్ నాశనమే మనది. ఇంకా కాసేపట్లో నాశనం కాబోతున్నాం అన్న సందర్భంలో ఒక వెలుగు వలె మన మీద ఉదయించి మనల్ని రక్షించుకున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఆరాధించవలసిన మరొక అంశం ఏంటంటే, ప్రభువా నువ్వు నా జీవితంలోనికి రాబోయే ముందు నేను మరణ ఛాయల్లోనూ చీకటిలోనూ ఉన్నాను, ఇక కాసేపట్లో నాశనానికి వెళ్ళబోతాను అన్న సందర్భంలో నీవు వచ్చి నీ వెలుగుతో నా మీద ఉదయించావు. ఉదయించిన వెంటనే నాకు రక్షణను ప్రసాదించావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రం అని ఆరాధన చేద్దాం. దేవుడు తన వెలుగుతో ఏం చేస్తాడంటే మనకి త్రోవ కూడా చూపిస్తాడు. మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలి, ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదు అనేటువంటి నిర్ణయాలు వాక్యపు వెలుగులో మనకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనంలో ఉంటుంది, మనందరికి బాగా తెలిసిన మాట. నీ వాక్యము నా పాదములకు దీపం. దేవుడు తన వాక్యం అనేటువంటి వెలుగుని మన పాదాలకి ఒక దీపంగా పెట్టాడు, ఒక టార్చ్ లైట్గా పెట్టాడు. అప్పుడు మన త్రోవకి వాక్యము వెలుగు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం రైట్ పాత్లో నడవటానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దేవుడు మన పాదాలకి వాక్యం అనే దీపాన్ని ఉంచడం జరిగింది. అంటే మన త్రోవకి వాక్యాన్ని వెలుగైనటువంటి వాక్యాన్ని ఉంచడం జరుగుతూ ఉన్నది. కీర్తనలు 119, 130లో ఉంటుంది, ఆయన వాక్యం వెల్లడి అగుతటోనే వెలుగు కలిగెను. ఆయన వాక్యము, దేవుని యొక్క వాక్యము మన హృదయాల మీదకి ప్రకాశింప చేయబడినప్పుడు మనకి వెలుగు కలుగుతుంది. మన హృదయంలో ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. మన హృదయంలో ఉన్నటువంటి బాధకి ఒక ఓదార్పు తన వాక్యం ద్వారా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆయనే జీవపు వెలుగైనటువంటి దేవుడు. ఆదికాండములో 1వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదట సృష్టిలో భాగంగా ఏమి సృష్టిస్తాడు? ఫస్ట్ సృష్టి కార్యంలో దేవుడు చేసేది ఏమిటి? వెలుగు చేస్తాడు. వెలుగును చేసిన తర్వాత దేవుడు తన గురించి తాను ఇచ్చుకున్న సర్టిఫికెట్ ఏమిటంటే ఇట్ ఈస్ గుడ్. వెలుగు మంచిది, ఇట్ ఈస్ గుడ్. వెలుగును చేసిన వెంటనే ఇట్ ఈస్ గుడ్. ఆయన వెలుగు చాలా మంచిది. ఆయన భౌతికంగా సృష్టించినటువంటి వెలుగు మరియు ఆత్మీయమైన వెలుగు చాలా మన జీవితాలకి మంచిది. అందును బట్టి మనం ఆరాధన చేద్దాం. ఆయనలో ఏమాత్రం చీకటి లేదు. ఈ లోకంలో దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళందరిలోనూ చీకటి ఉన్నది, మనుషుల్లోనూ చీకటి ఉన్నది. చీకటికి సంబంధించిన లక్షణాలన్నీ మనుషుల్లో ఉన్నాయి, కానీ చీకటి లేనటువంటి ఏకైక దేవుడు మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అందును బట్టి మనము ఆరాధన చేద్దాం. చివరిగా ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, ఆయన ముఖకాంతి మనకి విజయము కలుగ చేస్తుంది. ఆయన ముఖకాంతి మన జీవితాల మీద ప్రకాశింప చేయబడినప్పుడు మన జీవితాలకి అప్పటి వరకు ఎక్కడైతే ఓడిపోతున్నామో, ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నామో ఆ విషయంలో మనకి దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆత్మీయంగాను భౌతికపరమైన విజయాలు కూడా దేవుడు మనకిస్తాడు. ఇంత గొప్ప వెలుగైనటువంటి దేవుడిని ఎంతైనా మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం.
కాబట్టి ఈ యొక్క ఆరాధన అంశాలన్నింటినీ బేస్ చేసుకుని ఆరాధన చేద్దాం. ఒకసారి ఆరాధన అంశాలు నేను జ్ఞాపకం చేస్తాను, ఆరాధించడానికి సులువుగా ఉంటుంది. ఈరోజు మన ఆరాధన అంశం ఏమిటి? గాడ్ అండ్ హిజ్ లైట్. వెలుగు అనేది దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం? దేవుల్లో ఉన్నటువంటి 4 లక్షణాలకి సాదృశ్యంగా ఉన్నది. ఏంటి ఆ 4 లక్షణాలు? పరిశుద్ధత, మంచితనము, సత్యము, జ్ఞానము. ఈ 4 లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన తన గురించి తాను వెలుగు అని చెప్పుకోవడం జరిగింది. ఈ 4 లక్షణాలకి ఆపోజిట్ ఏమిటి? మంచితనానికి ఆపోజిట్ చెడుతనము, అపరిశుద్ధత, అసత్యము, అజ్ఞానము. ఇవి 4 చీకటికి సంబంధించిన లక్షణాలు. ఈ లక్షణాలతో మనం నిండుకొని ఉన్నాం. ఇలాంటి లక్షణాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్న మన జీవితాల్లోనికి వెలుగు వలె ఆయన ఉదయించి ఈ ఆయనలో ఉన్నటువంటి ఈ 4 గొప్ప లక్షణాలని ఈరోజు మనకి ఆపాదించడం జరిగింది. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడని మనం చెప్పుకున్నాం. తర్వాత ఆయనలో ఏమాత్రం చీకటి లేదు అని చెప్పుకున్నాం. తర్వాత ఆయన మనల్ని ఏ విధంగా చేశాడు? మనల్ని వెలుగుగా చేశాడు. మీరు ఇక్కడ కూర్చున్న మీరు ఈ లోకానికి వెలుగు. ఈరోజు మనం ఆరాధించవలసిన అద్భుతమైన అంశం ఏమిటంటే, ప్రభువా నీవు మాత్రమే కాదు, ఈరోజు నన్ను కూడా వెలుగుగా చేశావు. ఈ లోకానికి ఒక దీపంగా నన్ను నిలబెట్టావు. అందును బట్టి నీకు స్తోత్రం. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఇంటికి దీపం ఎవరంట? ఎవరు? ఇంటికి దీపం ఇల్లాలా? మరి ఎందుకు ఇన్ని డైవర్స్లు అవుతున్నాయి? ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి? ఇంటికి దీపం ఇల్లాలు అని మనుషులు చెప్పిన సామెత ఎంతవరకు కరెక్టో లేదో మనకు తెలియదు. కొంతవరకు కరెక్టే ఉండొచ్చు, కానీ ఒక మాట మాత్రం చెప్పుకోవచ్చు, క్రీస్తును కేంద్రంగా కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆ ఇంటికి దీపం. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా, ఆ ఇంటికి దీపం లాంటి వాడే. అలాంటి దీపంగా మనల్ని దేవుడు నియమించాడు. అన్యజనులకు దేవుడు మనల్ని వెలుగుగా నియమించాడు. మన దేవుడు ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే తెలుగులో ఏమిటది? జ్యోతిర్మయుడు. మన దేవుడు జ్యోతిర్మయుడు తండ్రి. వెలుగు యొక్క నివాస స్థలం ఎక్కడ ఉన్నది? వెలుగు యొక్క పుట్టినిల్లు ఎవరు? దేవుడు. వెలుగు యొక్క మెట్టినిల్లు మనమే. తర్వాత ఆయన తన వాక్యాన్ని మన పాదాలకు దీపంగా ఉంచి మన త్రోవకు వెలుగు చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి మన ఆరాధన చేద్దాం. ఆయన మన జీవితాలకు వచ్చేంత వరకు మనం ఏ స్థితిలో ఉన్నామంటే మరణ ఛాయల్లోనూ చీకటిలోనూ ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. అలాంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మన జీవితాల్లోనికి ఒక నీతి సూర్యుని వలె, ఒక వెలుగు సూర్యుని వలె ఆయన ఉదయించాడు. అందును బట్టి ఆయన ఆరాధన చేద్దాం. ఆయన ముఖ కాంతి మన జీవితాలకి విజయాన్ని కలుగు చేస్తూ ఉన్నది. అందును బట్టి ఆరాధన చేద్దాం. ఆయన వెలుగు ఎలాంటి వెలుగులోనికి మనల్ని ఆహ్వానించాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆహ్వానించాడు. ఇలాంటి ఆహ్వానం ఎవరికి దక్కలేదు. ఒకవేళ ఇలాంటి ఆహ్వానం అనేక మందికి ఇవ్వటానికి దేవుడు ప్రయత్నిస్తున్నా కానీ వారు దేవుని యొక్క ఆహ్వానాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ఆయనని మనం మాత్రమే మన జీవితాల్లోనికి ఆయన ఆహ్వానించే భాగ్యాన్ని మనకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. అందును బట్టి ఆరాధన చేద్దాం. కాబట్టి ఈ అంశాలన్నింటిని బట్టి ఆరాధించే ప్రయత్నం చేద్దాం. తలలు వంచుదాం, మోకరించుదాం, వాక్యానుసారంగా ఆరాధన చేద్దాం.